బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సాయితీ ఇన్ఫ్రా వెంచర్స్ ఎండీ లక్ష్మీనారాయణను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. నిన్న నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాలతో చెంచల్గూడ జైలుకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. కస్టడీకి అనుమతి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని లక్ష్మీనారాయణ తరపున న్యాయవాదికి జడ్జి సూచించారు. లక్ష్మీనారాయణ అరెస్టు వివరాలను హైదరాబాద్ జోనల్ ఈడీ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. సాయితీ ఇన్ఫ్రా వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో లక్ష్మీనారాయణ సహా మరికొంతమంది ప్రచారం చేశారు. ఇక వరల్డ్ క్లాస్ గేటెడ్ కమ్యూనిటీ పేరుతో ఫ్రీ లాంచ్ ఆఫర్ ఇచ్చారు. 700 మందికి పైగా కస్టమర్ల దగ్గర 360 కోట్లు వసూలు చేశారు. ఇక అగ్రిమెంట్ ప్రకారం ఫ్లాట్స్ విల్లాస్ పూర్తి చేసి ఇస్తామన్నారు. లేకుంటే డబ్బు రీఫండ్ చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ప్రాజెక్ట్ పూర్తి చేయకుండా కస్టమర్ల నుంచి సేకరించిన డబ్బును లక్ష్మీనారాయణతో పాటు ఆయన కుటుంబ సభ్యుల బ్యాంక్ అకౌంట్స్ కు దారి మళ్లించారు. దీంతో బాధితులు సిటీ సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. ఇక 360 కోట్లు మనీ లాండరింగ్ జరిగినట్లు గుర్తించిన ఈడీ అధికారులు సిసిఎస్ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ రిజిస్టర్ చేశారు. కేసు దర్యాప్తులో ఉండగా 161.5 కోట్లు విలువ చేసే ఆస్తులు అటాచ్ చేశారు. బ్యాంక్ అకౌంట్స్ డిజిటల్ డాక్యుమెంట్స్ ను సీజ్ చేశారు. ఈ క్రమంలోనే లక్ష్మీనారాయణను విచారించేందుకు సమన్లు జారీ చేశారు. కానీ నకిలీ మెడికల్ సర్టిఫికెట్స్ తో విచారణకు హాజరు కాలేదు. గత కొంతకాలంగా ఈడీ నుంచి తప్పించుకు తిరుగుతున్నారు. లక్ష్మీనారాయణ గురించి సమాచారం అందుకున్న ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఉదయం ఉస్మానియా హాస్పిటల్లో మెడికల్ టెస్టులు జరిపించారు. అనంతరం నాంపల్లి క్రిమినల్ కోర్టు కాంప్లెక్స్ లోని ఎంఎస్జే కోర్టులో హాజరుపరిచారు.